హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా డిఎస్సి రిజల్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఉంది. అదేవిధంగా డిఎస్సిలో 18 ప్రశ్నలు పునరావృతమయ్యా అనే ఒక అప్డేట్ ఉంది. అదేవిధంగా మనకు 1:3 లిస్ట్ ఎప్పుడు వస్తుందనే విషయాలు అయితే క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఈ కట్ ఆఫ్లకు సంబంధించినటువంటి విషయాలను ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను నిన్న కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా మన వాట్సాప్ గ్రూప్లో ఈ మన యూట్యూబ్ సర్వేలకు సంబంధించి ఒకసారి వాటిని మనము మన డిఆర్బిడి అభ్యర్థుల సంఘం రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మెసేజ్ని ఈ మెసేజ్ని మీరు పెట్టడం జరిగింది. ఒకసారి ఆ మెసేజ్ని మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే కొందరు కట్ ఆఫ్ మార్కుల పేరుతో అభ్యర్థులను గందరగోళం చేస్తున్నారు. కట్ ఆఫ్ అనేవి జిల్లాలో పరీక్ష పేపర్ అనుసరించి కేటగిరీ పోస్టులు, కేటగిరీ వైజ్ పోటీ ప్రకారం, సమాంతర రిజర్వేషన్ ప్రకారం, కేటగిరీ వైజ్ అప్లికేషన్స్, ఇతర అంశాల ఆధారంగా ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా, కొన్ని జిల్లాల్లో ఎక్కువగా, కొన్ని జిల్లాల్లో తక్కువగా ఆయా జిల్లా పోస్టులు రైట్. ఇక్కడ ఆయా జిల్లాలో కేటగిరీ బట్టి మార్కుల ఆధారంగా ఉంటుంది. అనవసరంగా అభ్యర్థులను గందరగోళం చేయకండి. ఫైనల్ కీలో కొన్ని రకాల ఆబ్జెక్షన్ల మార్కులు కూడా కొద్దిగా మారే అవకాశం ఉంది. డిఎస్సిలో 1, 2, 3 మార్కుల వ్యత్యాసాల్లోనే ర్యాంకులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కసారి 0.5 మార్క్స్ తోటి కూడా డిఎస్సి ర్యాంక్స్ అనేటివి మార్పులు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి అభ్యర్థులను గందరగోళపరచవద్దు. అవగాహన కోసం వీడియోస్ తీయడం తప్పు కాదు, కానీ ఇవే ఇక ఫైనల్ అన్నట్టు తప్పుడు ప్రచారాలు చేయకండి. జిల్లాల వారీగా అప్లికేషన్స్ వివరాలు గతంలోనే డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళు మనకు షేర్ చేయడం జరిగింది. అందరికంటే ముందు అతి త్వరలోనే జిల్లాల వారీగా మేల్ ఫీమేల్ అప్లికేషన్ వివరాలు కూడా అందజేసే ప్రయత్నం చేస్తామని తెలంగాణ రాష్ట్ర డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం వారైతే చెప్తున్నారు. సో వీరు తొందరలోనే మీకు డిస్టిక్ వైజ్ మేల్ ఫీమేల్ అప్లికేషన్స్ ఎన్ని, వీలైతే వీరు కమ్యూనిటీ వైజ్ కూడా మీకు అప్లికేషన్ వివరాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మనకు శాస్త్రీయంగా సమాచారం అయితే తెలంగాణ డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం వారైతే అందిస్తున్నారు. సో ఈ యొక్క సమాచారాన్ని మీరు మనం అక్యురేట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో వీళ్ళు జిల్లాల వారీగా మేల్ ఫీమేల్ అప్లికేషన్ ఎన్ని వచ్చాయని ఇవ్వడం జరుగుతుందని ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా తొందరలోనే వీలైతే కమ్యూనిటీ వైజ్ కూడా అప్లికేషన్ ఇస్తే ఇంకా చాలా బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఈ యూట్యూబ్లో వచ్చే సర్వేలకు సంబంధించి అయితే చూసి భయపడకండి మిత్రమా. సో అదే విధంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది తర్వాత విషయం. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, చాలామంది కట్ ఆఫ్ ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకెవరు చెప్పినా 70 నుంచి 74 ఇట్లా 70+/-2 ఉండొచ్చు అని చెప్పడం తప్ప అది కరెక్ట్గా 70 ఉండదా, 72 ఉంటుందా, +/-2 అన్నప్పుడు 68కి వస్తే నేను ముందే చెప్పాను కదా 68 ఉంటుందని చెప్తారు. సో ఇవి శాస్త్రీయంగా ఏవి కూడా ఉండవు. ఏది కూడా సర్వే కావచ్చు శాస్త్రీయంగా ఉండదు. సో మీకు శాస్త్రీయంగా ఒక 1 వీక్ వెయిట్ చేయండి, ఒక 10 డేస్ వెయిట్ చేయండి, మీకు ఫలితాలు వస్తాయి. దాని తర్వాత మీకే తెలుస్తుంది. ఈ సర్వేల అంచనా అనేది మీరు కూడా వేసుకోవచ్చు. మీకు జిల్లాల వారీగా అన్ని జిల్లాల వారీగా మీకు ఆల్రెడీ గ్రూపులు ఉన్నాయి. సో ఆ గ్రూప్లో చాలామంది ఉన్నారు. సో అవి చాలా యూస్ఫుల్ కూడా అవుతున్నాయి ఆబ్జెక్షన్ చేయడానికి. ఆ గ్రూప్లని క్రియేట్ చేసినటువంటి మిత్రుడు మహేష్ అనే మిత్రుడు అన్ని జిల్లాల వారీగా గ్రూప్స్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా చాలా యూస్ఫుల్ అవుతుంది అభ్యర్థులకు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఈ శాస్త్రీయంగా చెప్పే సర్వేలు శాస్త్రీయంగా చెప్తామనేటివి ఏది కూడా శాస్త్రీయం కాదు, అన్నీ అశాస్త్రీయమే. కొన్ని 10,000 కంటే ఎక్కువ షాంపుల్ తీసుకొని కరెక్ట్ గింతే ఉండొచ్చు అని చెప్పడం చాలా కరెక్ట్ అయితే కాదు. వారు చెప్పిన 70 కట్ ఆఫ్ ఉండొచ్చు, 70+ ఉండొచ్చు అని చెప్పడం తప్ప దాంట్లో మీకు మళ్ళీ క్వశ్చన్ మార్కే, దాంట్లో ఫిక్స్గా ఇదే అవుతుందని ఏం లేదు. సో ఇంతమంది ఉండొచ్చా, అది కూడా దాంట్లో అభ్యర్థులు ఎంటర్ చేసిన మార్కులు కరెక్టా కాదా అనేది తర్వాత కూడా ఉంటుంది. కొందరు 80 మార్క్స్కి కూడా ఎంటర్ చేసే అవకాశం ఉంది. కొందరు ఏం చేస్తున్నట్టు టాప్ స్కోర్ ఉన్న అభ్యర్థులు కూడా కొందరు అసలు మార్క్సే ఎంటర్ చేయట్లేదు. కొందరేమో దానికంటే తక్కువ ఉన్న అభ్యర్థులు కూడా కొందరు చేయట్లేదు. కొందరు మంచి మార్క్స్ ఉన్న అభ్యర్థులు కూడా ఆ సర్వేలో పాల్గొనడం లేదు. రైట్, ఇవన్నీ అంచనా వేసుకొని మనము
అందుకనేసే మనం ఆ యొక్క కట్ ఆఫ్ల గురించి సంబంధించిన వీడియో చేయలేదు. ఎవరైనా మిత్రులు ఫోన్ చేస్తే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఫోన్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి చేస్తే దాని ఆధారంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మన దగ్గర దాదాపు ఒక 15,000 ప్లస్ షాంపుల్స్ అయితే రావడం జరిగింది మన యొక్క సర్వేలో. సో అయినా మేము గందరగోళం చేయొద్దనే ఉద్దేశంతో వీడియో అనేది చేయలేదు. సో ఎవరికైనా బాగా టెన్షన్ పడుతున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే మెసేజ్ చేస్తే, ఫోన్ చేస్తే వాళ్ళకి మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఇది కట్ ఆఫ్లకు సంబంధించినటువంటి వివరాలు. మీకు త్వరలోనే మేల్ ఫీమేల్ జిల్లాల వారీగా అప్లికేషన్లు ఎన్ని ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ డిఎస్సి రిజల్ట్కి సంబంధించిన విషయాలు. ఈ నెలాఖరులో డిఎస్సి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. వచ్చే నెల ఫస్ట్ వీక్లో మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు. దాని తర్వాత సెకండ్ వీక్లో 1:3 రేషియోలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. మీకు ఈ కట్ ఆఫ్లో యూట్యూబ్లో వచ్చే కట్ ఆఫ్ల సర్వేల కంటే ఒక 1 వీక్ వెయిట్ చేయండి. 1 వీక్ ఆర్ 10 డేస్ మీకు క్లియర్ కట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఒకసారి మనము క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. వచ్చే నెల ఫస్ట్ వీక్లో మెరిట్ లిస్ట్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో డిఎస్సి ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన డిఎస్సి పరీక్షలకు 2,45,000 మంది హాజరయ్యారు. ఈ నెల 13న రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రిలిమినరీ కీని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలతో అభ్యంతరాల స్వీకరణ ముగియనుంది. అభ్యంతరాలపై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమీక్షించి ఈ నెలాఖరులోనే ఫైనల్కి వెంటనే రిజల్ట్స్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. వచ్చే నెల మొదటి వారంలో జిల్లాల వారీగా పోస్టులు, వివిధ మీడియంల మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ కూడా డిస్టిక్ వైజ్ మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు. ఇంతకుముందు టీఎస్పీసీ జనరల్ ర్యాంకింగ్ స్టేట్ వైజ్ ఇచ్చారు. ఈసారి స్టేట్ వైజ్తో పాటు మీకు డిస్టిక్ వైజ్ మీ జిల్లాల వారీగా మీ యొక్క మెరిట్ లిస్ట్, దాంట్లో మీ యొక్క ర్యాంక్ ఎంత. కాబట్టి ఈ నెల ఒక 10 డేస్ వెయిట్ చేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎంత వరకు కట్ ఆఫ్ అవుతుంది, ఎంత జాబ్ ఎవరికి వస్తుంది అనే విషయాలు మీకే క్లియర్ కట్గా తెలుస్తుంది. అది ఫైనల్. ఈ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత 1:3 రేషియోలో ఎంపిక అనేది ఉంటుంది. సో డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు 1:3 రేషియోలో వచ్చే నెల 2వ వారంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్, ఇక్కడ సెప్టెంబర్ 2nd వీక్ కాకుండా సెప్టెంబర్ 3rd వీక్లో మీకు 1:3కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీరు 2nd వీక్ అని చెప్తున్నారు. 2nd వీక్లో దాదాపుగా కొద్దిగా లేట్ అయినా 3rd వీక్ నుండి మీకు తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది తప్పకుండా చేస్తారు. ఇది కూడా మీ యొక్క జిల్లాల్లోనే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, పండిట్, పీటీ కేటగిరీలో ఒక్కో పోస్టుకు 3 చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. నెక్స్ట్ హెచ్జిటి పరీక్షలో 2 రోజులు ఒకే ప్రశ్నలు వచ్చాయి. దీనికి సంబంధించి మనం ఒకసారి క్లారిటీ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, డిఎస్సిలో 18 ప్రశ్నలు పునరావృతం అయ్యాయి. సో ఇక్కడ 113 నుంచి 130 వరకు నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సేమ్ ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్గా రావడం అనేది జరిగింది. ఇక్కడ 19వ తేదీ ఉదయం ఏమో నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ములుగు జిల్లాల అభ్యర్థులకు, 23వ తేదీ మధ్యాహ్నం కొత్తగూడెం, హనుమకొండ, గద్వాల్, కరీంనగర్, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాల వారికి పరీక్షలు జరిగాయి. సో అదొక ప్రాబ్లం అయితే. సో అది పెద్ద విషయం అయితే కాదు, దానికి అంటే లీక్ అయినట్లు కాదని వాళ్ళు కమిషనర్ గారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఆంగ్లంలో ఒకలా, తెలుగులో మరోలా. సో ఇది తప్పకుండా దీనికైతే ఆబ్జెక్షన్ చేయాలి. మరికొన్ని రకాల తప్పులు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. జూలై 30వ తేదీ ఉదయం పరీక్ష స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సోషల్ తెలుగు మాధ్యమం పరీక్షలో కింది వాటిలో ఏది సరైనది అని ఆంగ్లంలో అడిగారు. ప్రశ్నను తెలుగులో అనువాదంలో మాత్రము సరైనది కాదు అని అడిగారు. సో 6 ప్రశ్నలు ఇదే విధంగా దాదాపు ఒక 5 నుంచి 6 ప్రశ్నలు అదే విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మంచిర్యాల జిల్లాకి వారికి ఆ రోజు పరీక్ష అయితే జరిగింది. దాదాపు ఒక 5 నుంచి 6 ప్రశ్నలకు ఇంగ్లీష్లో సరైనదని అడిగారు, తెలుగులో సరికానిదని స్పష్టంగా అక్కడ అడగడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రశ్నలు డిలీట్ చేయడమా లేకుంటే యాడ్ చేయడమా లాంటిది ఖచ్చితంగా చేయాలి. లేకుంటే అభ్యర్థులకు చాలా నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క విషయం మీద ఆబ్జెక్షన్ కూడా చేయండి. అభ్యర్థులు ఎవరైనా ఉంటే, చేయని వాళ్ళు ఉంటే కూడా ఈ యొక్క విషయం మీద అయితే తప్పకుండా ఆబ్జెక్షన్ చేయండి. ఈ యొక్క ఇంగ్లీష్లో ఒక విధంగా, తెలుగులో ఒక విధంగా వచ్చినటువంటి ప్రశ్నలు. ఇక పునరావృతమైన ప్రశ్నల సంగతి ఏంటంటే, పునరావృతమైన ప్రశ్నల గురించి కమిషనర్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే, 18 ప్రశ్నలు పునరావృతం విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఒక జిల్లాలో రాసిన వారు మరో జిల్లాలో పరీక్ష రాయరు.
దానికి తోడు ఆన్లైన్ పరీక్షలు అయినందున ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నలు వచ్చాయి ఇతరులకు తెలిసే అవకాశం లేనందున లీకేజ్ అయినట్లు కాదు. అందువల్ల అభ్యర్థులకు ఎటువంటి నష్టం ఉండదు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ప్రశ్నల పునరావృతం ఎలా జరిగిందో విచారణ జరుపుతాము. రైట్, ప్రశ్నల పునరావృతం జరిగినంత మాత్రాన అది లీక్ అయినట్లు కాదు, అది లీగల్గా ఏం కాదు. సో ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలు రావడం అనేది కామన్. రైట్, ఇది మన నరసింహారెడ్డి యొక్క ఎక్స్ప్లెనేషన్. రైట్, ఇది మనకు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మిత్రమా. సర్వేల గురించి పరేషాన్ అవ్వకండి. యూట్యూబ్లో వచ్చే సర్వేలు తీసుకొని మీకు తొందరలోనే డిస్టిక్ వైజ్ అప్లికేషన్లో మేల్ ఫీమేల్ ఇస్తామంటున్నారు. అదేవిధంగా కమ్యూనిటీ వైజ్ కూడా ఒకవేళ మీ యొక్క కమ్యూనిటీ వైజ్ కూడా అప్లికేషన్స్ మీకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. రైట్, ఈ యొక్క సర్వేలతోటి మీరు ఆందోళన చెందకండి. జస్ట్ మీ అవగాహన కోసం చూసుకున్నా అది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మీరు మళ్ళీ ఆ ఆందోళన అనేది కంటిన్యూ ఉంటుంది రిజల్ట్ వచ్చేదాకా. సో అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇక్కడ మీకు డిఎస్సి రిజల్ట్ వస్తుంది మిత్రమా. ఈ ఆగస్ట్ లాస్ట్ వీక్ అంటే మీకు ఆల్మోస్ట్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత మీ యొక్క మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు టెన్షన్ అంటే మీ యొక్క ర్యాంక్ ఎంత ఉంది, మీకు జాబ్ వస్తుందా లేదా మీకే తెలిసిపోతుంది. ఈ యూట్యూబ్ సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వేలు మీరు కూడా అంచనా వేసుకోవచ్చును. ఎందుకంటే మీకు ఆల్రెడీ డిస్టిక్ వైజ్ జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూప్లోనే దాంట్లో మీకు సమాచారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో యూట్యూబ్ సర్వేల వారి దగ్గర ఉన్న సమాచారం కంటే మీ దగ్గర ఎక్కువ సమాచారం ఉంటుంది. కాబట్టి మీరేం ఆందోళన అయితే చెందకండి. రైట్, ఇక ఇదైతే మన ప్రధాన దినపత్రికలు వచ్చినట్టు సమాచారం. మీకు ఏ అప్డేట్స్ ఉన్నా ఎప్పటికప్పుడు ఫాస్ట్గా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడుతుంది. ఏది ఉన్నా మన వాట్సాప్ గ్రూప్లో అందించబడుతుంది. మెటీరియల్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏమైనా మిగతా అప్డేట్స్ కావచ్చు, ఏదైనా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు మేము అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రం. మీరు తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. మీరే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మిత్రమా. దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తేనే మాకు మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.